ఉమెన్ ఎంపవర్ గురించి అయితే చాలా మటుకు మాట్లాడుతూనే ఉంటారు, చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ ఈవేళ నేను ప్రత్యక్షంగా చూపించబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను విజయవాడ వచ్చాను, ఫుడ్ స్ట్రీట్ చేద్దాం విజయవాడ అని చెప్పి నేను అక్కడికి ర్యాపిడో బుక్ చేస్తే నేనే షాక్ అయ్యాను అనమాట. ఒక లేడీ ర్యాపిడో తీసుకుని వచ్చారు నా దగ్గరికి. ఆవిడని చూసి అయితే నేను షాక్ అయ్యాను. గతంలో నేను ర్యాపిడో గురించి వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, లేడీస్ కూడా ర్యాపిడో రన్ చేయొచ్చు, వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు అని కూడా చెప్పాను. హైదరాబాద్ లో ఎంతమంది అక్కడ రన్ చేశారో నాకైతే తెలియదు, కానీ విజయవాడలో అయితే నాకు ఈవిడ కనిపించారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. లేడీస్ ఇట్లా ర్యాపిడో రన్ చేయడం అనేది చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ ని అయితే పెంచడానికి దోహదపడుతుంది. మీ పేరమ్మా? లక్ష్మి గారు ర్యాపిడో రన్ చేస్తున్నారు విజయవాడలో. ఎన్ని గంటల నుంచి చేస్తుంటారు? మార్నింగ్ 8 నుంచి ఎన్ని గంటల? ఈవినింగ్ 8 వరకు చేస్తున్నారు. 2 hours బ్రేక్ తీసుకుంటారు. 2 hours మళ్ళీ బ్రేక్ తీసుకుంటారా మధ్యలో? ఓకే, బాగానే ఉంది మేడం. బాగుందా ర్యాపిడో? ఇలా సేఫ్ సెక్యూర్డ్ గా ఉన్నారా? సేఫ్ సెక్యూర్. ఓకే, ఇదంతా మనది, ఎవరి వల్ల ఏ ఇబ్బంది ఉండదు, ఇబ్బంది లేదు. మీ ఓన్ గా మీరు అలా ర్యాపిడో డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇన్కమ్ బాగుంది. అండ్ మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ర్యాపిడో? అయితే నేను రీసెంట్ గా అయితే ఈ ఆటో తీసుకున్నా. నేను మామూలుగా కారు ఆటో తోలుతా ఉంటా, అది మా వారిది. ఆయన కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల నేను చేస్తే తప్పేంటి అని ఓన్ గా నేను ఒకటి కొనుక్కొని పెట్టుకున్నా. మీరు చెప్తుంటేనే నాకు పెద్ద బాబు BHM చేస్తున్నాడు, వైజాగ్ సన్ ఇంటర్నేషనల్. చిన్న బాబు ఇక్కడే శారదలో చేస్తున్నాడు. వాళ్ళిద్దరు చదువు కోసం అంతా ఆయన మీదే భారం ఎందుకు, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి. బయట ఇచ్చే 10-20 కాదు, నేనంటూ ఒకటి సంపాదించి ఇండివిజువల్ గా మీకు ఎంతైనా ఒకరి కింద పనిచేసినట్టు కాకుండా సొంతంగా చేసుకున్న ఫీలింగ్, బిజినెస్ చేసిన ఫీలింగ్. నిజంగానే క్లాప్స్ కొట్టాల్సిన విషయం అండి. ఆవిడ అన్న మాటలకి అసలు నాకైతే అలా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. 2 kids ని చదివించుకోవడానికి మీ హస్బెండ్ బాధ్యత మీరు తీసుకొని ర్యాపిడో రన్ చేస్తారు. ఇద్దరం కష్టపడితేనే వాళ్ళని బైక్ తేగలం, మంచి చదువులు చెప్పించగలుగుతాం పిల్లలకి. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్. ఎన్నేళ్ళ నుంచి మీకు డ్రైవింగ్? ఇప్పుడు నేర్చుకున్నారా? బిఫోర్ డ్రైవింగ్ 3 years బ్యాక్ నుండే డ్రైవింగ్ వచ్చు. కారు ఆటో అన్ని నేర్చుకున్నారా? కావాలని నేర్చుకున్నా. ఆ నేర్చుకున్నది ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది. ఓకే, సరదాకి నేర్చుకున్నది ఇప్పుడు జీవనోపాధి అయిపోయింది మీకు. ఇది మీకు భోజనం పెడుతుంది, అదే అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది కొత్త కొనుక్కున్నారు మీరు? 15 days అవుతుంది. ఓకే, ఎలా ఉంది మీరు డ్రైవ్ చేసి మీరు ఓన్ గా ఒక బండి కొనుక్కు? చాలా హ్యాపీగా ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను ఆధారపడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది అనుకుంటారు అమ్మాయి బయటికి వెళ్ళడమా, షర్ట్ వేసుకోవడమా, తోలడం అని నన్ను చూసి ఎవరైనా అనుకొని ఉండొచ్చు. అయితే దీంట్లో ఉండే తప్పేమీ లేదు. చాలా హ్యాపీగా బతకొచ్చు, గుండ్ల మీద చేసుకొని ఇది నాది, ఇది సంపాదించింది నాది అనే ఒక గర్వంగా చెప్పుకొని బతకొచ్చు. దానికోసం అయినా సరే ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆలోచన ఉంటే మనసులో తీసేసి ధైర్యంగా బయటికి రావచ్చు. అస్సలు ఆవిడ చెప్తున్న ప్రతి మాటకి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే రావాలి ఆడవాళ్ళు బయటికి వచ్చి ఇట్లా రన్ చేసుకోవచ్చు, ఓన్ గా జీవనోపాధి. ఇదే అని కాదు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పని లేదు, షర్ట్ వేసుకోవడానికి ఏం భయపడాల్సిన పని లేదు. అది ఆవిడ డ్యూటీ. ఆవిడ ఓన్ గా కష్టపడి సంపాదించిన ప్రతి పైసా వాల్యూ నాకు ఆవిడ మాట్లాడుతుంటేనే ఆవిడ ఫేస్ లో కూడా తెలుస్తుంది. ఆటోని ఎంత నీట్ గా డెకరేట్ చేశారంటే మనం ఇల్లుని ఎంత చక్క పెడతారు కదా ఆడవాళ్ళు, సేమ్ లైక్ ఆటోని కూడా అంత నీట్ గా చేశారు. లోపల కూడా చూపిస్తాను నేను. పింక్ కలర్ వేసి గ్రాస్ తోటి డిజైన్ చేసుకున్నారు. ఆటో క్లియర్ గా కనిపిస్తుందమ్మా మీ దాంట్లో. అయితే నాకు మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారు విజయవాడలో ఇలా ర్యాపిడో రన్ చేస్తున్నారు? గర్ల్స్ ఉన్నారు చాలా మంది. ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో తిరుగుతూ ఉంటారు. ఈ లోకల్ లో తిరిగేది మాత్రం నేను. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్ గానీ? అనుకుంటున్నారు నేర్చుకుందాం, వెళ్దాము, కన్ఫర్మ్ గా మేము కూడా సాధించగలం అని మా ఫ్రెండ్సే అంటున్నారు. ఇప్పుడు మీ చుట్టాల్లో గానీ మీ చుట్టుపక్కల వాళ్ళు మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది నాతో ఎవరు షేర్ చేసుకోలేదు. అప్రిషియేట్ చేస్తున్నారా? అట్లీస్ట్ నేను ప్రేయర్కి వెళ్తాను, అక్కడ వాళ్ళంతా కూడా నీ ధైర్యం చాలా మంచిది, నీ భర్తకి సాయం చేయాలనే ఆలోచన నీది చాలా మంచిది అట్లా వాళ్ళందరూ చెప్తారు. అలా ఎక్కి దిగే ప్రతి ఒక్కరు నాకు బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. ఆ బ్లెస్సింగ్స్ వల్ల ఎంత ఆటో కొనుక్కున్నారు మీరు? బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. అదే నాకు చాలా హ్యాపీగా ఉంటది. ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తే వచ్చే హ్యాపీ కంటే ఎక్కిన ప్రతి ఒక్కరు నువ్వు బాగుండాలి అనే వాళ్ళు చెప్పే ఒక మాటతోనే నేను చాలా ఇంకా ముందుకి స్పీడ్ గా వెళ్ళగలుగుతున్నానంటే ఆ బ్లెస్సింగ్సే. వాళ్ళు ఇచ్చే డబ్బులేమో తెలియదు, వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్ మాత్రం ధైర్యం, ఇంకా హ్యాపీనెస్ అండ్ మీకు బూస్ట్ అప్. 8 వరకు తిరుగుతానా, 9 వరకు తిరుగుతాను, ఎవరితో ఎలాంటి లేదు.
మా వారు కూడా ఆటోనే తోలుతారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వాళ్ళు ఆయన వచ్చి వెళ్తూ ఉంటారు. ఓకే ఓకే. మీ కిడ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మీ ఇట్లా ఆటో తోలడం ఏంటి అట్లా ఏమనుకోవట్లేదు, పిల్లలు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఓకే, నీకు బాగుందా, తోలగలుగుతున్నావు అని అడుగుతారు తప్ప ఇంకా వేరేలా ఫీల్ అవ్వట్లేదు. నైస్ నైస్. మీకు మీ బలం ఏంటంటే మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ అండ్ మీ కిడ్స్. వాళ్ళు సపోర్ట్ ఇస్తే చాలు, ఇంకెవరు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలు. మీ హ్యాపీనెస్ మీ ఫేస్ లో అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఆటో చూపిస్తారండి, లోపల ఎంత నీట్ గా డెకరేట్ చేసుకున్నారంటే చాలా బాగా అనిపిస్తుంది. లక్ష్మి గారి స్ట్రాంగ్నెస్ ఏదైతే లేడీస్ ఇలా ఆటో తోలడం, అంతేకాకుండా ర్యాపిడో తోలడం అనేది నైట్ 8 వరకు కూడా చేస్తారంట. సో అది కూడా నాకు బాగా నచ్చింది. చూడండి ఆటో ఒకసారి ఎంత నీట్ గా ఉందో. మాకు పాపలు లేరు, ఓకే, అందుకనే ఆడపిల్లని బ్రతికిద్దాం, మరోసారి జన్మిద్దాం అనే చిన్న కొటేషన్ పెట్టుకుంటాం. అక్కడ ఆవిడ ఓన్ గా ఆడపిల్లలు లేరు, ఆ ఫీల్ వల్ల ఆవిడ అలా రాసుకున్నారట మిర్రర్ పైన, ఆడపిల్లని బతికిద్దాం మరోసారి జన్మిద్దాం అని. సో అసలు ఇన్స్పిరేషన్ అండి మీరు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే చంపేసిన రోజులు ఉన్నాయి, ఇప్పటికీ చూస్తూనే ఉంటాం న్యూస్ పేపర్ లో ఆడపిల్ల పుట్టిందని పడేయడము, చంపేయడము, ఇట్లాంటివి చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఈవిడ స్పెషల్లీ ఆడపిల్లే కావాలని కోరుకున్నారు, కానీ ఇద్దరు మగపిల్లలంట, ఆవిడకి మనవరాలు ఆడపిల్లనే పుట్టాలి, మనవరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎంత క్యూట్ గా ఉందో పాప. ఆవిడ ఫీలింగ్స్ ఆటోలో పిక్ పెట్టుకొని కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు అనమాట, ఆడపిల్ల అంటే ఎంత ఇష్టం అనేది. నాకైతే ఆటో చాలా బాగా నచ్చింది. ఇక్కడ తాతబ్బాయి సత్యవతి అండ్ సత్యబాబు లక్ష్మి. ఎవరండి? సత్యబాబు లక్ష్మి, నేను మా హస్బెండ్. ఓకే, మా అత్తయ్య మామయ్య. వావ్, ఇంకొక ట్విస్ట్. ఎంత మంది కోడళ్ళు అండి, అత్త మామగారు పేర్లు ఆటో మీద రాస్తున్నారు. నాకు జెన్యున్ గా గుండెల మీద చేసుకొని చెప్పండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? ఈవిడ చూస్తే తెలుస్తుంది. నాకు ఆటో పైన ఇత్తగారు మామగారు పేరు, హస్బెండ్ అండ్ ఆవిడ పేరు రాసుకున్నారు. అమ్మా నాన్న పేరు కూడా రాసుకున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ అత్తింటికి వచ్చిన పుట్టింటిని మర్చిపోలేదు. మణి అండ్ రాజబాబు. మీ పిల్లల పేర్లు మిస్ అయినట్టున్నాయి. దివ్యతేజ, ఆటో మొత్తం ఫ్యామిలీ ఉంది, ఆటో మీద అంతా ఆవిడ ఫ్యామిలీ. నేను చాలా మినిస్ట్రీస్ కి చర్చికి వెళ్తాను. ఓకే, దాని పేరు శాలమ్మ అంట. సో ఆవిడ చర్చికి వెళ్తారట. ది లక్ష్మి గారి ఇన్స్పిరేషన్ స్టోరీ అనమాట. ఫుడ్ లాగ్ చేద్దాం అనుకుని వెళ్ళిన దానికి నాకు దానికన్నా ఇదే చాలా 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 బాగా నచ్చింది. లక్ష్మి గారితో ఈ కాన్వర్జేషన్ నేను చూడగానే మీకు కూడా చెప్పాలి అని చెప్పి ఇమీడియట్ గా దారిలోనే ఆపి మీతో షేర్ చేసుకుంటున్నాను ఆవిడ లైఫ్ ని. అయితే ఈ ఒక్క ఆటో కాదు, ఇంకో 10 ఆటోలు ఆవిడ కొనుక్కొని అందరూ లేడీ ఎంప్లాయీస్ పెట్టుకోవాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇంకేమన్నా లేడీస్ కి ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక మెసేజ్. ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడడం అనేది మంచిది. అది ఏ పని, ఇది చేస్తే ఏమని అనుకుంటారు, అది చేస్తే ఏమని అనుకుంటారని మనం ఇంట్లోనే ఉండిపోతాం. ఎవరు ఏమనుకున్నా మన ఇంట్లో సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మనం ముందుకు నడవాలనేది నా ఆశ. ఎటువంటి కష్టాలు వచ్చినా కుంగకుండా నిలబడడం అనేది ఆడవాళ్ళు మెంటలీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అయితే లక్ష్మి గారు చెప్తున్నారు అన్నమాట. నాకు ఏదేమైనా వీడియో చూసిన తర్వాత ఒకటి అనిపించిందండి, లక్ష్మి గారి స్టోరీ విన్నాక ఎంతమంది హస్బెండ్స్ లక్ష్మి గారు లాంటి వైఫ్ రావాలనుకుంటారు, ఎంతమంది కిడ్స్ లక్ష్మి గారు లాంటి మదర్ రావాలని కోరుకుంటారు, ఎంతమంది అత్తమామలు, మెయిన్ గా చెప్పుకోవాల్సింది అత్తమామలు ఇలాంటి కోడలు కావాలని కోరుకుంటారు. నాకైతే చాలా ఇది అనిపించింది. చూడగానే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు లక్ష్మి గారు లాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉండాలని. అది మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.